హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆలు ఇంకా పోహా తోటి చాలా సింపుల్గా కట్లెట్స్ తయారు చేసుకుందామండి. దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు థిక్ పోహా తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉన్న అటుకులు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. మనం ఇలా వాటర్ తోటి ఇలా క్లీన్ చేసే ప్రాసెస్లోనే అటుకులు కొంచెం సేపు నానతాయి కదండి. అందుకని మళ్ళీ సపరేట్గా వాటర్ పోసుకొని మనం నానపెట్టుకోకర్లేదు. ఇలా 2 సార్లు కడిగేటప్పటికి కొంచెం మెత్తపడతాయి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో 3 మీడియం సైజు బంగాళాదుంపలని కుక్కర్లో ఉడికించుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఫోర్క్తో కానీ లేకపోతే పొటాటో స్మాషర్ ఉంటే దాంతో కానీ ఇలా బాగా మెత్తగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ 2 బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ క్యారెట్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉడకపెట్టిన స్వీట్ కార్న్ కూడా కొంచెం తీసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నాను. పెప్పర్ పొడి 1/2 స్పూను, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ఆమ్చూర్ పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇందులో బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యపిండి కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బియ్యపిండి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. బైండింగ్ని బట్టి చూసుకొని కొంచెం మెత్తగా అనిపిస్తే అవసరాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి కొంచెం చేతులు కతుక్కుంటున్నట్లు పల్చగా అనిపిస్తే అవసరాన్ని బట్టి చూసుకొని బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు మరీ పల్చగా అనిపిస్తే అవసరాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ. నేను ఇక్కడ రస్కుల్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా ఇలా పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ రాసుకోండి. మనకి ఇదంతా చేతికి అతుక్కోకుండా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని 2 అరచేతుల మధ్యలో జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. అంచులు ఏదైనా క్రాక్స్ వచ్చినట్లయితే అలా లేకుండా దీన్ని సెట్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో మనం రెడీ చేసి పెట్టుకునే పిండి మొత్తాన్ని కూడా ఇలా కట్లెట్స్ లాగా రౌండ్ షేప్లో నేను చేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో దీన్ని రెడీ చేసేసుకోండి. ఇక్కడ నేను అన్ని రౌండ్గా చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క కట్లెట్ని ఇలా మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్లోకి అద్దుకోవాలండి. ముందు వెనక అంతా కూడా ఈ పౌడర్ అంతా బాగా పట్టేలాగా ఇలా బాగా డిప్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో మిగిలిన అన్ని కట్లెట్స్ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పైన ఉన్న పౌడర్ అనేది ఆయిల్లోకి ఎక్కువగా రాలి పడిపోకుండా ఉంటుంది. కొంచెం గట్టి పడుతుంది కదా, అది త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకున్నానండి. మరి డీప్ ఫ్రై చేయట్లేదు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. అన్నీ ఒక్కసారిగా వేస్తే విరిగినట్లు వచ్చేస్తాయి. అందుకని ఒక్కొక్కటి నిదానంగా పెట్టేసుకోండి. దీనికి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపలంతా కూడా పచ్చిగానే ఉంటుంది, సరిగ్గా ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇదంతా కూడా ఫస్ట్ ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచేసేయాలండి. ఇలా ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత నిదానంగా మళ్ళీ వెనకకి టర్న్ చేసుకుంటున్నాను. 2 వైపులా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.